హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అన్నీ కూడా గత టెట్లో పేపర్ 2 వాళ్ళకి వచ్చినటువంటి బిట్స్ అండి. ఇందులో 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. వీడియో నిండు వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఏకమితి అనేది పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం యొక్క ఈ దశ లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ 1, గోల్మన్ ప్రకారం విశ్వసనీయత, అనుకూలనీయత, న్యాయబద్ధత కింది విశేషకానికి చెందును. ఆన్సర్ ఆప్షన్ 1 స్వీయ నియంత్రణ. నెక్స్ట్ 1, శిశువు పరిచయ వ్యక్తులను చూసి నవ్వడం, కొత్త వ్యక్తులను చూసి భయపడడం, ఏడవడం చేసే వయసు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 6 నుంచి 7 నెలల వయస్సు. నెక్స్ట్ 1, అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు. అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించినది ఆప్షన్ 1 గెసెల్. నెక్స్ట్ 1, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి అహం డాష్ అనే మనోసాంఘిక వికాస దశల ద్వారా పయనిస్తూ వికసిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి అహము 8 మనోసాంఘిక వికాస దశల ద్వారా పయనిస్తూ వికసిస్తుంది. నెక్స్ట్ 1, స్టోన్ మరియు బ్రౌన్ సస్మన్ల ప్రకారం పాపులర్ గుంపు లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 3 తరగతిలో ప్రాధాన్యత కలిగిన నాయకులుగా ఉండడం. నెక్స్ట్ 1, రంజిత్ 40 అర్థరహిత పదాల జాబితాను 10 ప్రయత్నాలలో నేర్చుకొనెను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి 5 ప్రయత్నాలలోనే నేర్చుకున్నాడు. అతని పొదుపు గణన. సో పొదుపు గణనకి ఫార్ములా అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో ఇక్కడ అసలు ప్రయత్నాలు 10, పునరభ్యసన ప్రయత్నాలు 5, 10 - 5 5 అవుతుంది. బై అసలు ప్రయత్నాలు అంటే 10 వస్తుంది ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ అయిపోతే 10 5 50. అతని పొదుపు గణన ఆప్షన్ 2 50. నెక్స్ట్ 1, అతి వినయం ధూర్త లక్షణం అనేది ఈ రక్షక తంత్రంగా చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతిచర్య నిర్మితి. నెక్స్ట్ 1, క్రింది వారిలో ప్రజ్ఞకు విషయాంశాలు, ప్రచాలనాలు, ఉత్పత్తులు అనే 3 విశేషకాలు కారణం అని సిద్ధాంతీకరించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గిల్ఫర్డ్. నెక్స్ట్ 1, గ్రహం వాల్లస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలోని సోపానాల వరుస క్రమం. ఆన్సర్ ఆప్షన్ 1 సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. నెక్స్ట్ 1, విద్యార్థుల పూర్వజ్ఞానం ఆధారంగా అభ్యసన ప్రక్రియను నిర్వహించాలి. ఇది ఈ అభ్యసన లక్షణాన్ని తెలియచేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం బదలాయింపబడే ప్రక్రియ. నెక్స్ట్ 1, కొన్నిసార్లు మనకు ప్రస్తుతం చూస్తున్న వ్యక్తి లేదా వస్తువును ఇంతకు ముందు చూడనప్పటికీ ఎప్పుడో చూసామనే భ్రమ కలుగుతుంది. దీనిని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 డెజావు. నెక్స్ట్ 1, ఇందులో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 విలువ కట్టడం అనేది మానసిక చలనాత్మక రంగం కాదు, భావావేశ రంగం. నెక్స్ట్ 1, భావనోద్భవంలో ఉపాధ్యాయుని పాత్ర కానిది. ఆన్సర్ ఆప్షన్ 1 అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిచయం చేయడం.
నెక్స్ట్ వన్, ఈ సిద్ధాంతం ప్రకారం మొత్తానికి దానిలో ఉన్న భాగాలకు మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. నెక్స్ట్ వన్, ఎంకేఓ అధిక జ్ఞానం కల ఇతరులు అనునది ఈ అభ్యసన సిద్ధాంతంతో దగ్గర సంబంధం కలిగి ఉంది. ఆన్సర్ ఆప్షన్ 1, సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం. నెక్స్ట్ వన్, ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించినది ఆప్షన్ 1, ముర్రే అండ్ మోర్గాన్. నెక్స్ట్ వన్, అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ. అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ ఆప్షన్ 4, x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇంటి పనిని పునఃస్మరణను ప్రోత్సహించే అభ్యసన నియమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, అభ్యాస నియమం. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష నమూనాను రూపొందించినది. ప్రత్యక్ష నమూనాను రూపొందించినది ఆప్షన్ 1, బ్రూనర్. నెక్స్ట్ వన్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథకర్త. ఆన్సర్ ఆప్షన్ 1, గార్డెనర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి భూమి బల్లపరుపుగా కాక గోళాకారంగా ఉందనే భావనను ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 2, శాస్త్రీయ భావన. నెక్స్ట్ వన్, విద్యార్థుల స్థాయిలను లేదా సాధనలను మదింపు చేసే కంప్యూటర్ అప్లికేషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, రూబ్రిక్స్. నెక్స్ట్ వన్, డిస్లెక్సియా అనేది పఠన సంబంధ వైకల్యం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిర్దేశిక మంత్రణంలో మంత్రకుడు క్రియాత్మకంగా ఉంటాడు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, RTE 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 1:30. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కంప్యూటర్ ఇన్పుట్ పరికరం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4, ప్లాటర్. నెక్స్ట్ వన్, వికీపీడియాను ప్రారంభించిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 1, 2001. నెక్స్ట్ వన్, IEPని ఉపయోగించేవారు. ఆన్సర్ ఆప్షన్ 3, ప్రత్యేక ఉపాధ్యాయులు. నెక్స్ట్ వన్, RTE చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 59 లోపు పిల్లలు ఉన్నప్పుడు ఉండే ఉపాధ్యాయుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2, 2. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.